చుక్కల భూమి పరిష్కారం కోసం 50,000 లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్లో సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రమీల ఏసీబీకి చిక్కారు. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయనపల్లె మండలం వల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్ 6 ఎకరాల పొలం చుక్కల భూమి కింద నమోదైంది. దానిని చుక్కల భూమి లిస్ట్ నుంచి తీసేయడానికి ఆ రైతు దరఖాస్తు చేసుకున్నాడు. నీ పని చేసి పెట్టాలంటే 1,50,000 లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రమీల. అందులో భాగంగా 50,000 అడ్వాన్స్గా ఇస్తూ ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు ప్రమీలను ట్రాప్ చేసి పట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచగొండే అధికారిని ఏసీబీ పట్టుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు. అవినీతి తిమింగలాలు ఉలిక్కిపడ్డాయి. మనకి వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.64 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. దాన్ని ఈ జిరాయితీ భూమిగా మార్చుకునేదానికి అప్లికేషన్ చేసుకున్నాడు. అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి శెట్టిపల్లి ప్రమీల మేడం అనమాట 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు. అది బ్రీఫ్గా విషయం. ఫస్ట్ యాక్చువల్గా 1.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో 50,000 ఈరోజు ఇస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మనకి వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.6. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి, లంచం తీసుకునేగా అయితే కడప కలెక్టరేట్లోని సి సెక్షన్ సూపరింటెండెంట్ అయితే ప్రమీల ఏసీబీకి చిక్కారు. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు చుక్కల భూములను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చుక్కల భూములను పరిష్కరించాలని ఒక జీవో తెచ్చిన నేపథ్యంలో ఇంతకాలం చుక్కల భూములతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా రూపాయల వేలు అప్లై చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ డాక్యుమెంట్ లేవు, ఈ డాక్యుమెంట్ లేవు అంటూ వారిని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో లంచాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే చుక్కల భూములు అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారన్న ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదే వ్యవహారంలో తాజాగా ఈ రోజు కడప కలెక్టరేట్ లోని సి సెక్షన్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రమీల అదే ఒక రైతుకు సంబంధించినటువంటి 5 ఎకరాల ల్యాండ్ చుక్కల భూమి నుంచి తీసేయడం కోసం ఆమె 1,00,000 డిమాండ్ చేస్తుంది. అందులో 50,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు డ్రాప్ చేసి ఆమెను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన భూమికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది తన భూమి అని నిరూపించుకొని ఫైల్ మూవ్ చేసుకుంటున్న తరుణంలో ఈ ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళాలంటే తమను దాచుకునే వెళ్ళాలి. కాబట్టి తాము రాసే రిపోర్టే దీంట్లో కీలకం. మాకు డబ్బులు ఇస్తేనే మీకు ఫేవర్ గా రిపోర్ట్ రాస్తామంటే కూడా ఆమె ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆ రైతు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వాళ్ళు వేసినటువంటి ప్లాన్ ప్రకారం ఈ రోజు ఆ సూపరింటెండెంట్ ప్రమీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.